ఆస్తి తగాదాల విషయంలో సొంత మేనత్తనే గొడ్డలతో ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెనికి చెందిన వివేక్ తన మేనత్త జీలుగులమ్మకు మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు అయితే నడుస్తున్నాయి. అయితే గత రాత్రి వీరి కుటుంబాల మధ్య మాటా పెరగడంతో ఒక్కసారిగా వివేక్ పక్కనే ఉన్న గొడ్డలతో జీలుగులమ్మపై దాడి చేశాడు. ఈ దాడిలో జీలుగులమ్మ అక్కడికక్కడే చెందింది. ఈ వివాదంలో అడ్డుపడిన మరో ముగ్గురి మహిళలపై కూడా వివేక్ విచక్షణారహితంగా గొడ్డలతో దాడి చేశారు. వీరందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకున్నారు. ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరినీ కూడా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఆస్తి వివాదాల కారణంగా గత కొంతకాలంగా కూడా వివేక్కు ఈ జీలుగులమ్మ కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. అయితే గత రాత్రి వీరి కుటుంబాల మధ్య మాటా పెరగడం, వివేక్ క్షణిక ఆవేశంలో పక్కన ఉన్న గొడ్డలతో జీలుగులమ్మపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే చెందింది. ప్రస్తుతం వివేక్ను కూడా జంగారెడ్డిగూడెం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ విధంగా వివేక్ దాడి చేయడం పట్ల, సొంత మేనత్తపై దాడి చేయడం పట్ల ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో హాట్ టాపిక్గా మారింది. జీలుగులమ్మ అక్కడికెక్కడ చెందగా మరొక అడ్డు వెళ్ళిన వివేక్పై దాడి చేస్తుండగా వివేక్ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరొక ముగ్గురు మహిళలకు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ కూడా రక్తపు మడుగులో ఉండగా పోలీసులు అక్కడికి చేరుకుని వెంటనే అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు ముగ్గురు కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారు. జీలుగులమ్మ అక్కడికక్కడే ప్రస్తుతం వివేక్ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జంగారెడ్డిగూడెం పోలీసులు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.